ఏపీలో జీపీఎస్ టెర్రర్ కొనసాగుతోంది. రోజు రోజుకి కేసులు పెరుగుతుండటంతో ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు. అయితే ఇది అంటువ్యాధి కాదు అని చెప్పి అటు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కూడా ప్రజలను ఉద్దేశించి చెప్తున్నప్పటికీ కూడా ప్రజల్లో ఆ టెర్రర్ కొనసాగుతోంది. మందులు కూడా కాస్ట్లీ అవ్వడం, అలాగే కరోనా బారిన పడిన వాళ్ళు కూడా దీంతో ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, ఓవర్ టు యు. విజయ్ చంద్రిక, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జీబీఎస్ గులియన్ బారే సిండ్రోమ్ అనే కొత్త రకం వ్యాధి ప్రజలను భయాందోళన గురి చేస్తుంది. అయితే ఇది కొత్త రకమైన వ్యాధి ఏమీ కాదు. ప్రతి ఏడాది దాదాపు 15% మందికి ఈ వ్యాధి లక్షణాలు సోకి మందులతోనే తగ్గిపోయే ఇలాంటి ప్రమాద గంటికలు ఉండే పరిస్థితి లేదంటూ కూడా ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ కూడా ప్రకటించిన నేపథ్యంలో మొత్తంగా ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా మొత్తం 17 జీబీఎస్ కేసులు నమోదవగా అందులో 7 కేసులు గుంటూరు జీజీహెచ్లోనే చికిత్స పొందుతున్నారు. అయితే వీరిలో 2 ట్రీట్మెంట్ తీసుకుని రికవరీ అయి నిన్న డిశ్చార్జ్ అయినట్లు కూడా జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎస్ఎస్వి రమణ ప్రకటించారు. ఇక మిగిలిన 5గురిలో 3 సాధారణ వార్డుల్లో కూడా చికిత్స పొందుతుండగా 2 మాత్రం ఒకరు వెంటిలేటర్ మీద ఒకరిని ఐసీయూలో కూడా చికిత్స అందిస్తున్నారు. వాళ్ళిద్దరి పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందంటూ కూడా వైద్యులు చెప్పడం జరిగింది. మొత్తంగా గుంటూరు జీజీహెచ్లోనే ఒక్కసారిగా 7 కేసులు నమోదైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై నిన్న వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు అక్కడికి గుంటూరు జీజీహెచ్కి చేరుకొని ఇక్కడ పరిస్థితిని సమీక్షించారు. అయితే ఇక్కడ ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన పని లేదు. జీబీఎస్ అనేది అంటువ్యాధి కాదు, ఇది కామన్ గా వచ్చే వ్యాధి. ప్రతి ఏడాది కూడా 15% మందికి ఈ వ్యాధి లక్షణాలు వచ్చి చికిత్స ద్వారా తగ్గే పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన ఇంజక్షన్లు కొంచెం ఖరీదైనవిగా ఇమ్యునోగ్లోబిన్ ఇంజక్షన్లు ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 8,000 ఇమ్యునోగ్లోబిన్ ఇంజక్షన్లు కూడా ప్రభుత్వం తరఫున అందుబాటులో ఉంచాము. ఎన్టీఆర్ వైద్య సేవ కింద దీన్ని ట్రీట్మెంట్ తీసుకొని ఇంజక్షన్ చేయించుకొని ఈ వ్యాధి బారిన ప్రజలు రికవరీ అవ్వచ్చు అంటూ కూడా డిఎంఈ కృష్ణబాబుతో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కూడా ప్రకటించడం జరిగింది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో 17 కేసుల్లో ఒక గుంటూరు జీజీహెచ్లోనే 7 కేసులు నమోదైన నేపథ్యంలో గుంటూరు జీజీహెచ్లోని తోటి రోగులతో పాటు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ప్రజలైతే ఒక రకమైన చర్చ అయితే దీని మీద ప్రారంభమైంది. కానీ ప్రభుత్వం మాత్రం ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదంటూ కూడా స్పష్టమైన ప్రకటనలు అయితే చేస్తుంది. చంద్రిక, థ్యాంక్ యూ సాంబశివరావు.